అలా ఒక్క నిమిషం Now I would like to invite Madhuleti sir onto the stage. Sunita madam garu onto the stage, and I request Rekha madam garu to come. May everyone please get up now. With your claps, please give them claps. మా తండ్రి గారైన మద్దిలేటి గారికి, మా అన్నగారు మధుసూదన్ గారికి, మా కుటుంబానికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చి ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు ఈరోజు శుభ సాయంత్రం. ఈరోజు స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ కోసం అని చెప్పేసి ఈరోజు మనం అందరం ఇక్కడ మీట్ అయి ఉన్నాం. యాక్చువల్గా గత 4-5 ఇయర్స్ నుంచి యాన్యువల్ డేస్ చేయలేదు. అందువల్ల ఈ సంవత్సరం కొంచెం టైం తక్కువ, ఏదో మనకున్న టైంలో కొద్దిగా చేయాలని కొద్దిగా పిల్లలు, మా టీచర్స్, మేనేజ్మెంట్గా మేము ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు పరీక్షల టైంలో కూడా 10th క్లాస్ పరీక్షలు ఒక 2 days సెలవు రావడం వల్ల అందులో బయాలజీ ఎగ్జామ్ కేవలం 50 మార్క్సే, పిల్లలు కూడా ఇబ్బంది కాకుండా ఈ దినాన్ని వేడుక జరుపుకోవడానికి ఇక్కడ అందరం మీట్ అయినాం. దయచేసి పిల్లలు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ కొంచెం ఇక్కడ జరిగేటప్పుడు కొంచెం అల్లరి చేయకుండా దగ్గర ఒక 1000 కుర్చీస్ తెప్పించున్నాం. అప్పుడే ఫుల్ అయిపోయినాయి, ఇంకా కొన్ని తెప్పిస్తాం. ఎక్కడైనా ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉన్నా దయచేసి కొంచెం తప్పుగా భావించొద్దండి. అదేవిధంగా ఇప్పుడు ఎక్కువ గెస్ట్ని కానీ పిలవకపోవడం, లిస్ట్ తొందరలో స్టార్ట్ చేయకపోవడం కొన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు మే 13వ తారీఖు మొత్తం ఇండియాలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మొత్తం దేశమంతటా ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల ఎవరిని కూడా అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలను కానీ ఎవరిని కూడా పిలవకూడదన్న ఉద్దేశం కొద్దీ ఎవరిని పిలవలేకపోయాం. ఈరోజు చీఫ్ గెస్ట్గా మన రవీంద్ర స్కూల్స్ డైరెక్టర్ శ్రీ జి పుల్లయ్య సార్ గారు 7:30కి వచ్చేస్తారు. ఆ సార్ వచ్చేంత వరకు కొద్దిగా పెద్దలు మాట్లాడతారు. అదేవిధంగా ఇంకా కొద్దిగా లేట్ పెట్టడం కూడా కారణం, ముస్లిమ్స్ ఈరోజు రంజాన్ పవిత్ర దినాలైన ఉపవాసంగా వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు రోజా వదిలి వెళ్ళడానికి 7:30 టైం అవుతుందని చెప్పేసి కూడా దాన్ని కూడా భావించడం జరిగింది.
అందువల్ల దయచేసి ఈ వేడుకను పిల్లలు చాలా చక్కగా ఒక వారం 10 రోజుల నుంచి వాళ్ళ కల్చర్ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చాలా చక్కగా చేస్తున్నారు. వాళ్ళ వేడుకల కోసం ఇక్కడ మనం వేడుకను నిర్వహించున్నాం. దయచేసి ఎవరు కూడా పిల్లలు కానీ పేరెంట్స్ కానీ కొంచెం క్రమశిక్షణగా దయచేసి ఉంటే మనం ఈ ప్రోగ్రాం చక్కగా నిర్వహించుకోగలం. అప్రాక్సిమేట్లీ దగ్గర 28 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. తొందరగా స్టార్ట్ చేసుకుంటే కనీసం 11-11:30 రేపుల అయిపోవచ్చు, లేదంటే 12 కూడా రావచ్చు. అందువల్ల దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. Thank you for your valuable words, sir. Now I would like to invite Subhashini Madam onto the stage to speak a few words on this occasion. Good evening to the correspondent, sir, principal, sir, teachers and parents, and my dear students. I am Subhashini and my subject is biology. I am working in this school from 14 years. Every year we are conducting science fair in our school. This year we have set up a science lab. We have taken students from our school to different schools to visit science fair held at different schools. This year we went along with children to G. Pullareddy Engineering College, Kurnool, to visit a science fair on Chandrayaan 3 and also to Montessori School A Camp, Kurnool. In 2019, a student named Sara has selected from Inspire Award at district level, and in this year Sajid from 10th class had selected for Inspire Award at district level. In coming years we will work hard to develop our science skills. Thank you for giving this opportunity. అది డైరెక్ట్ అయితే మీరు గొడవలు తీసేసి లైటింగ్ బాగుంటుంది. అదే పట్టుకుని Shaya
Next, I would like to invite 7th and 8th class girls to perform for Guru Brahma song. ఓకే మేడం. Thank
this wonderful performance. I request all the parents to give claps. What? You know, in our school, Chilbul Panyans are there. You mean Salman Khan? No, I'm talking about our little campus nursery students. Oh, so what? Today they are going to perform Rains with Action. Okay, then let me call upon the stage our little champs.
performance? I thought they shake their body parts, but they shake the stage with their performance. Yes, you just hold your heart in your hands because there are many performances from our school campus. Is it who's next? Our A section girls are going to perform on the stage for the song Guttabomma. Yeah, let us call LKG A section girls to come on the stage. కలిగేది నాకు పెట్టలేదు గానే అమ్మ ఈ లక్ష్మీది డబ్బుగా అంటుకున్నదంటే కోరినాదే గాని మళ్ళీ ఎంతన్నానే అమ్మ ఇది చెప్పుకున్నావు చెట్టు ఏమైనా Really looking like real Guttabommas. Thank you, champ, for your performance. Now you have seen only girls performance. It's time to put a fire on stage. About whom you are talking? I am talking about our LKG A section boys. Okay, what will be the song? That is everyone's favorite. You are talking about DJ Tillu? Absolutely. Let me call upon the stage little DJ Tillus to perform mass dance.
because they are performing like professionals. That means mass dance power. I think you are correct. Thank you, Chant, for your mind blowing. Now it's time for a melodious performance. You are saying about LKG B section girls? Yes, they are going to perform on Chini Chini Asha song. Without any further delay, let's proceed. So please be seated in your places. మేడం చూడండి
Because of inconvenience, they are performing again. It's a marvelous performance by LKG B section boys. Thank you for the wonderful performance. अभी करना अभी है अभी है వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూడండి. Lavanya and their parents are requested to come front. అమ్మ ఉన్నారా? నెక్స్ట్ గాయత్రి ఫ్రంట్ ఎవరు? Asya ఆసియా పేరెంట్స్ ఇక్కడ ముందుకు వచ్చేసింది ప్లీజ్. Sarabana parents. Sarabana. Good evening, sir, and welcome to our event. We are delighted to introduce our chief guest, G. Pullaya Garu, Director of Ravindra Educational Institutions, Karnal. It's an honor to be graced by the presence of such an accomplished By presenting the bouquet. So please be seated. I request Pullaya sir to just do Jyoti Prajalana sir.
హలో పోయినావా అయ్యమ్మ ఒకసారి ఉండి ఫోన్ చేస్తాం. ఇది పూజ్యులు అయిన పుల్లయ్య సార్ గారికి, ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక వందనాలు. శ్రీ ఉమామాధవ స్కూల్ సంతోష్ నగర్ కర్నూలు యాన్యువల్ రిపోర్ట్ 2023-24. రెండవ మహానుభావులు అందరికీ వందనాలు. ఈ రోజు మనందరికీ ఎంతో ఆనందకరమైన రోజు. మన శ్రీ ఉమామాధవ స్కూల్ ప్రారంభమై సరిగ్గా 22 సంవత్సరాలు పూర్తి అయిన ఈ శుభ సందర్భంలో మన పాఠశాల సాధించిన అత్యుత్తమ విషయాలను స్కూల్ యాన్యువల్ రిపోర్ట్, పాఠశాల వార్షిక విద్యా నివేదిక 2024 రూపంలో మీ అందరి ముందు ఉంచాలని ఆశిస్తున్నాము. అత్యంత ముఖ్యమైనది మాకు విద్యార్థుల బంగారు భవిష్యత్తుని తీర్చిదిద్దడం. 10వ తరగతి పూర్తి అయ్యే వరకు వారిని ఉన్నత చదువులకు సిద్ధపరచడమే. అందుకోసం మన విద్యార్థులందరికీ 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు రాబోయే సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు ఐఐటి, జేఈఈ ఫౌండేషన్ క్లాసెస్ ప్రారంభించినాము అని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము. దేశంలోనే ప్రపంచంలోనే అత్యున్నత విద్యా సంస్థలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. వాటిలో చదువుకోవాలన్న ప్రతి ఒక్క విద్యార్థి కలను సాకారం చేయడానికి కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తీసిపోకుండా 20 సంవత్సరాలు విద్యా బోధన అనుభవం కలిగిన టీచర్లతో ఐఐటి, జేఈఈ ఫౌండేషన్ క్లాసెస్ నిర్వహిస్తున్నాము. భారత ప్రభుత్వంలోనే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ఇన్స్పైర్ అవార్డ్స్ ఇప్పటి వరకు 5 సార్లు మన స్కూల్ విద్యార్థులు ఎన్నిక అవ్వడమే మన స్కూల్ ఉన్నత ప్రమాణాలు ఎంత ఖచ్చితంగా ఉన్నాయో అని అర్థం చేసుకోవచ్చు. ఇందుకు తాను టీచర్లందరినీ అభినందిస్తున్నాము. ప్రతి విద్యార్థి మంచి ఇంగ్లీష్ భాష మాట్లాడడానికి ఈ సంవత్సరం స్పష్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. టీచర్లు నిరంతరం పర్యవేక్షణలో వారికి స్పెల్ బీ, హ్యాండ్ రైటింగ్, ఇంగ్లీష్ రీడింగ్ లాంటి అంశాలతో ప్రత్యేకమైన శిక్షణను ఇవ్వడం జరిగింది. 2002లో స్కూల్ స్థాపించినప్పటి నుండి గౌరవనీయులు మన స్కూల్ కరెస్పాండెంట్ గారైన శ్రీ మాధవ్ కృష్ణ సార్ గారికి నిరంతర పర్యవేక్షణలో తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా 10వ తరగతి విద్యార్థులను తీర్చిదిద్ది 10 పాయింట్స్ సాధించడం జరిగింది. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. గత సంవత్సర ఫలితాలలో మా విద్యార్థిని చిరంజీవి లావణ్య మరియు టీకే సుకన్య 576 మరియు 5వ వారి ఆరోగ్యం కోసం అనేక ఆటల పోటీలను నిర్వహించి మా విద్యార్థులు జిల్లా స్థాయిలో కబడ్డీ, ఖోఖో పోటీలలో కూడా పాల్గొనడం జరిగింది. మెడల్స్, ప్రశంసా పత్రాలు సాధించిన మా పాఠశాల క్రీడాకారులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. విద్యార్థుల మనోవికాసానికి, ప్రపంచ విషయాలను తెలుసుకోవడానికి ప్రతి సంవత్సరం ఒక విద్యా వైజ్ఞానిక యాత్ర మా స్కూల్లో ఏర్పాటు చేశాము. నాగార్జున సాగర్, హైదరాబాద్, యాదగిరిగుట్ట తదితర ప్రదేశాలను విద్యార్థుల ఆశయంతో, విద్యార్థుల ఆనందంతో వీక్షించడం జరిగింది. రాబోయే విద్యా సంవత్సరంలో కూడా ఇంకా అద్భుతమైన విజ్ఞాన యాత్రలను నిర్వహించబోతున్నాము.
నేటి సాంకేతిక జ్ఞానం యొక్క ప్రత్యేకతను ఆవశ్యకతను గుర్తిస్తూ మన ప్రిన్సిపల్ సార్ గారు విద్యార్థుల కోసం కంప్యూటర్ ల్యాబ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేటి సమాజంలో చదువుతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా చాలా ముఖ్యమైనది. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కేవలం మినరల్ వాటర్ మాత్రమే వారికి అందించడం జరుగుతుంది. భోజన చేయడానికి పరిశుభ్రమైన వాతావరణం కల్పిస్తున్నాము. కార్పొరేట్ స్కూల్ స్థాయికి తగ్గకుండా ప్రతి క్లాస్ లో 2 ఫ్యాన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. స్కూళ్లలో ఆట స్థలం కనుమరుగవుతున్న వేళ ఇంత సువిశాలమైన స్థలంలో ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించడం మనందరికీ విజయం. ఈ సౌకర్యం పిల్లల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధమైన సుసంపన్నమైన జ్ఞాన ఆరోగ్య విద్యాభివృద్ధి సాధించడంలో మాకు తమ సహాయ సహకారాలు అందించిన విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయ బృందానికి, స్కూల్ కరెస్పాండెంట్, ప్రిన్సిపల్ సార్ గౌరవనీయులు శ్రీ మాధవ కృష్ణ సార్ గారికి, బోధనేతర సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. Information. Now I request correspondent Madhusudan Sir Garu to speak few words. సభా సరస్వతికి నమస్కారం. ఈనాటి సమావేశానికి విచ్చేసినటువంటి విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రవీంద్ర విద్యా సంస్థల అధినేత మాన్యులు, పూజ్యులు, పితృ సమానులు గౌరవ శ్రీ జి పుల్లయ్య సార్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి నా తమ్ముడు మాధవకృష్ణ గారికి, నా తోటి ఉపాధ్యాయులకు అందరికీ వార్షికోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలి అంటే అందులో ప్రధానంగా కావాల్సింది విద్య. ఆ విద్యకు ప్రతి తల్లిదండ్రులు కూడా అత్యంత ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు. దానికి తదనుగుణంగా మేము కూడా నిరంతరము పెద్దవాళ్ళ యొక్క సూచనలను గత 40 సంవత్సరాలుగా ఈ రాయలసీమ విద్యారంగంలో ఎనలేని కృషి చేస్తూ ఉన్నటువంటి మన అందరి పెద్దలు, మన యువత ఉన్నటువంటి పుల్లయ్య సార్ గారి యొక్క సూచనలతో, వారి యొక్క అడుగుజాడల్లో మేము మెలుగుతూ విద్యా విషయంలో అనేక కీలక విషయాలను తెలుసుకుంటూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు అందించడం జరుగుతూ ఉంది. దానాలు అన్నిటిలో కంటే కూడా అన్నదానం గొప్పది అంటారు, వస్త్రదానం గొప్పది అంటారు, భూదానం గొప్పది అంటారు. అయితే అన్నదానం అన్నటువంటిది జామకాలంలో నశించిపోయేది, వస్త్రదానము 1 సంవత్సర కాలంలో నశించిపోయేది, భూదానము అన్యులు ఆక్రమించుకుంటే నశించిపోయేది. కానీ శాశ్వతంగా ఉండిపోయేది ఏది అంటే ఈ విద్యాదానం. ఇలాంటి విద్యాదానానికి మాకు వెన్నంటి ప్రోత్సహించినటువంటి పూజ్యులు పుల్లయ్య సార్ గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మమ్మల్ని వెన్నుదట్టి ప్రోత్సహిస్తున్నటువంటి మా తల్లిదండ్రులకు నిరంతరం మేము అండగా ఉంటామని, ఏ విషయంలో కూడా రాజీ కాకుండా విద్యార్థుల అభిష్టం మేరకు, తల్లిదండ్రుల యొక్క అభిష్టం మేరకు ఎన్ని ఇక్కట్లు ఎదురైనా వారిని కార్యోన్ముఖులు చేయడానికి మేము ఎల్లప్పుడూ సంసిద్ధులుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. నేడు అందరూ కూడా గొప్పగా చదువుకోవాలి, విద్యులు కావాలని చెప్పి ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటూ ఉన్నారు. అయితే
చదువుతో పాటుగా సంస్కారం నేర్పించవలసిన బాధ్యత కూడా తల్లిదండ్రుల పైన ఉంది. నేడు చదువుకునే వాళ్ళ సంఖ్య ఎంతో ఎక్కువగా ఉన్నప్పటికీ సంస్కార విహీనుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. సంస్కారవంతులను చేయాలి అన్నా, సంస్కారహీనులుగా తయారు చేయాలన్నా తప్పకుండా సగం వంతు బాధ్యత ఉపాధ్యాయులదైతే సగం వంతు బాధ్యత తల్లిదండ్రులుగా ఉంది. కాబట్టి గౌరవ ఓ తల్లిదండ్రులారా, మీకందరికీ కూడా శిరస్సు ఉంచి వేడుకుంటూ ఉన్నాం. మీ పిల్లలకు సంస్కారాన్ని మీరివ్వండి, చదువును మేమిస్తాం. సంస్కారం లేని చదువు నిరర్థకంగా అయిపోతుంది. కాబట్టి ఆ సంస్కారాన్ని తీర్చిదిద్దే బాధ్యత మీరివ్వండి, చదువును మేమిస్తాము. మీ పిల్లలు భవిష్యత్తులో ఇలా ఉండాలనుకుంటే అలాంటి ఆ అన్నింటికీ చర్యలు మేము తీసుకుంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ, నిరంతరము మీ విద్యార్థులకు మా ఉపాధ్యాయులను మేము ఎల్లప్పుడూ కష్టపడుతూ మీకు అండదండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఇంత చక్కటి అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. Thank you, sir, for your valuable thoughts. Next part of our event tonight is felicitation. I request Sri Pullai sir to be a part of. గౌరవ పేరెంట్స్కి అమ్మ పిల్లలు దయచేసి ఇక్కడ కల్చర్ ప్రోగ్రామ్సే కాదు, పెద్దలు ఇక్కడికి వచ్చిన పెద్దలు మన స్థిరత్వం కోసం మంచి మాటలు చెప్తారు. పిల్లలు గౌరవ మేడం దయచేసి ఆ పిల్లల్ని కొంచెం కంట్రోల్ చేయండి. అందరి ఆఫీసులకు కూడా కలవాల్సిన వస్తుంది మిమ్మల్ని. మొత్తం ఇక్కడ సీసీ కెమెరాస్ పెట్టినాం. పేరెంట్స్ లాస్ట్ దయచేసి ఎవరు వచ్చేదమ్మా, ఇది ఎడ్యుకేషన్, ఇది రాజకీయ సభ కాదు. చాలా ఇక్కడ పెద్దలు వచ్చిన్నారు. ఇంతదాకా మా బ్రదర్ ఎంతో చాలా మంచి మాటలు చెప్పిన్నారు, వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ మన మధ్యలో ఉన్న అతిథులు పూజ్యులు సారి గురించి మీకు కొన్ని చెప్తాం, దయచేసి వినండి. మనం కూడా అలా ఎదగాలని కోరుకుందాం, మన పిల్లల్ని కూడా అలా ఎదిగించాలని కోరుకుందాం. ఇక్కడ రవీంద్ర విద్యా సంస్థల అధినేత మాన్య శ్రీ జి పుల్లయ్య గారి గురించి మేము కొన్ని వివరిస్తామన్నా. రాయలసీమ రత్నంగా పేరు పొందిన బహుభాషా కోవిదులు, ప్రముఖ విద్యావేత్త శ్రీ జి పుల్లయ్య గారు రాయలసీమ విద్యారంగానికి ఎనలేని కృషి చేస్తూ రాయలసీమ విద్యారంగంలో అక్షర పంటలు పండించి రాయలసీమగా ఉన్న ఈ ప్రాంతాన్ని విద్యారత్నాలుగా నింపిన మహోన్నత విజ్ఞాని, మంచి మాస్టర్గా మన తెక్కిన అక్షర బ్రహ్మ శ్రీ జి పుల్లయ్య గారు. గూడూరి వెంకటయ్య, శ్రీమతి నాగమ్మ గారి గర్భాన ప్రథమ సంతానంగా వీరు జన్మించారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన ధైర్యాన్ని విడక ఉన్నత చదువులు చదివి కొన్ని రోజుల పాటు ట్యూషన్స్ చెప్పి తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం పొందారు. నేడు మన రాయలసీమ ప్రాంతంలోనే కేజీ నుండి పీజీ వరకు విద్యాసంస్థలు నడుపుతున్న ఏకైక వ్యక్తి నిలిచిన వీరు 1970 సంవత్సరంలో గుడిసెపడిగా పిలువబడిన రవీంద్ర పాఠశాలను స్థాపించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం గ్రూప్ 1 ఉద్యోగం వచ్చినప్పటికీ వెళ్లకుండా విద్యారంగంలోనే స్థిరపడిపోయారు. కర్నూలులో బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ఏర్పాటు చేశారు. వీరు స్థాపించిన ప్రముఖ విద్యా సంస్థలు శ్రీ జి పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్, రవీంద్ర మహిళా ఇంజనీరింగ్ కాలేజ్, రవీంద్ర మహిళా డిగ్రీ కాలేజ్, రవీంద్ర మరియు శ్రీకృష్ణ బాలికల జూనియర్ కాలేజెస్, అలాగే అధునాతన వసతులతో రిడ్జ్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, సిబిఎస్ఈ సిలబస్ సంబంధించి రవీంద్ర గ్లోబల్ స్కూల్, ఇలాగా సార్ వారి కృషికి ఎన్నో విద్యా సంస్థల నుంచి నేడు సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యంలో తన విద్యార్థులను ఉన్నత ఉద్యోగాలలో నిలుపుకొని లక్షల కుటుంబాలలో వెలుగు నింపుతున్న నిరంతర శ్రమజీవి, పేదల ఆశాజ్యోతి మన రవీంద్ర విద్యా సంస్థలు డైరెక్టర్ శ్రీ జి పుల్లయ్య గారు. నేటికి ఉమ్మడి కుటుంబంగా ఉంటూ ఉమ్మడి కుటుంబానికి నిలువెత్తుగా సాక్ష్యంగా సార్ వారి కుటుంబం నిలిచింది. వీరి కుమారులు
కోడళ్ళు అందరూ విద్యారంగంలోనే అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నారు. అటువంటి మన అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిన శ్రీ జి పుల్లయ్య గారి అడుగుజాడల్లో మనమందరం తప్పక నడుస్తామని ప్రమాణం చేస్తూ మన శ్రీ ఉమామాధవ పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి వారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తూ మనందరి కళత్వాల మధ్యలో వారిని ఆహ్వానిస్తున్నాం. ధన్యవాదాలు సార్. వెల్కమ్ సార్.